హాయ్ యూ గైస్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారు అనుకుంటున్నాను. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు సాహితి. నేను మేకప్, స్కిన్ కేర్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తుంటాను. సో తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ స్టే కనెక్టెడ్ అండ్ లెట్స్ హ్యావ్ ఫన్ టుగెదర్. సో ఇక్కడ నా ఫేస్ మీద ఏమీ లేదు, కొంచెం డల్గా ఉంది, నేను సరిగ్గా నిద్రపోలేదు. సో ప్లీజ్ డోంట్ మైండ్. సో ఫస్ట్ అయితే ఒక బన్ పెట్టేసుకుంటున్నాను సో దట్ హెయిర్ అనేది డిస్టర్బ్ చేయకుండా ఉంటుందని. సో ఫస్ట్ స్టెప్ మాయిశ్చరైజింగ్ అండ్ నెక్స్ట్ స్టెప్ ప్రైమర్ అనమాట. ఈ సెట్టింగ్ స్ప్రే ఆ రెండు విధాలుగాను హెల్ప్ చేస్తుంది. సో ఇది మ్యాక్ ప్రెప్ అండ్ ప్రైమ్ ఫిక్సింగ్ స్ప్రే. సో అది నేను యూస్ చేస్తున్నాను. స్ప్రే చేశాక ఆరే వరకు వెయిట్ చేయాలి. నెక్స్ట్ నేను మేబెలిన్ ఫిట్ మీ కన్సీలర్ తీసుకుంటున్నాను. నా షేడ్ మీడియం 25 అనుకుంటా. సో నాకు స్పెక్స్ ఉన్నాయి. సో కాన్స్టెంట్గా స్పెక్స్ యూస్ చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ ఉన్నాయి. సో అవి కవర్ చేయడానికి ఏదైనా అన్ఈవెన్ స్కిన్ టోన్స్ లేదా స్కార్స్ ఇలాంటివి కవర్ చేయడానికి కన్సీలర్ యూస్ చేస్తామన్నమాట. సో ఇది బ్లెండ్ చేయడానికి బ్రష్ యూస్ చేస్తున్నాను. జనరల్గా అయితే ఫింగర్తో చేసేయచ్చు, లేదంటే బ్యూటీ బ్లెండర్ యూస్ చేయొచ్చు. బ్రష్తో అయితే ఇంకా కొంచెం ప్రిసైజ్గా చేయొచ్చు అని బ్రష్ తీసుకుంటున్నాను. సో కన్సీలర్ అనేది మాయిశ్చరైజర్ లాగా క్రీమ్ లాగా రబ్ చేయకూడదు, జస్ట్ ట్యాప్ చేయాలన్నమాట. రబ్ చేసేస్తే దానివల్ల యూజ్ ఏముండదు. జనరల్గా అయితే ఫౌండేషన్ అప్లై చేసుకుని దాని మీద కన్సీల్ చేస్తూ ఉంటారు, కానీ బేస్ చాలా హెవీ అయిపోతుంది, నాకు అంత మోసే ఓపిక లేక డైరెక్ట్గా కన్సీల్ చేసేస్తున్నాను. మీరు కావాలంటే ఫౌండేషన్ ఫస్ట్ అప్లై చేసుకుని దాని మీద కన్సీల్ చేయొచ్చు. సో కన్సీలర్ అనేది చాలా క్రీమీగా ఉంటుంది కాబట్టి అది ఉన్న ప్లేస్లో ఉంచడానికి సెట్టింగ్ పౌడర్ యూస్ చేస్తాము. సో మీరు సెట్టింగ్ పౌడర్కి ఏదైనా బేబీ పౌడర్ లేదా ట్రాన్స్లూసెంట్ పౌడర్ కూడా యూస్ చేయొచ్చు. ఇది కూడా జస్ట్ ట్యాప్ చేయాలి, రబ్ చేయకూడదు. సో నెక్స్ట్ నా ఫేవరెట్ హుడా బ్యూటీ ఐ షాడో ప్యాలెట్ యూస్ చేస్తున్నాను. ఇది ఎక్స్పైరీ అయ్యేదాకా ఇంకొక ప్యాలెట్ మీద నా మనసు వెళ్ళదు. సో ఒక న్యూట్రల్ కలర్ తీసుకుంటున్నాను నేను. నాకు జనరల్గా న్యూట్రల్ కలర్సే నచ్చుతాయి. ఎక్కువ పింక్స్, రెడ్స్ నేను అంత ప్రిఫర్ చేయను. అది కూడా ఐ షాడోస్కి అంత డార్క్ కలర్స్ నేను ప్రిఫర్ చేయను. సో ఒక న్యూట్రల్ కలర్ తీసుకుంటున్నాను. సో నార్మల్ ఐ షాడో ప్యాలెట్స్లో ఫాల్అవుట్ ఎక్కువగా ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు ఫస్ట్ ఐ మేకప్ చేసుకుని అప్పుడు కన్సీలర్ లేదా ఫౌండేషన్కి వెళ్ళండి. ఇది ఫెస్టివ్ లుక్ కాబట్టి నేను షిమ్మర్ ఐ షాడో కూడా యూస్ చేస్తున్నాను. అది కూడా న్యూట్రల్ కలరే, కొంచెం స్నఫ్ అండ్ పింక్ కలర్ మిక్స్ ఉంటుందన్నమాట. దీనికి బ్రష్ యూస్ చేయక్కర్లేదు, అంటే ఫింగర్తోనే బాగా బ్లెండింగ్ అవుతుందన్నమాట షిమ్మర్ ఐ షాడో ఎప్పుడు. సో నేను ఫింగర్ యూస్ చేసి బ్లెండ్ చేస్తున్నాను. సో ద టఫెస్ట్ పార్ట్ ఆఫ్ ద హోల్ మేకప్ అనమాట ఇది. ఇక్కడ నేను మేబెలిన్ జెల్ ఐలైనర్ యూస్ చేస్తున్నాను. నేను చూపించలేదు కంగారులో. సో ఐలైనర్ పార్ట్ ఒకటి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఎందుకంటే నేను వేసుకున్నంతసేపు చూపిస్తే మీకు పుణ్యకాలం గడిచిపోతుంది. సో ఐఎమ్ జస్ట్ ఫాస్ట్ ఫార్వర్డింగ్ దిస్ హోల్ ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ ఐలైనర్. ఐఎమ్ నాట్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ దిస్ మేబెలిన్ జెల్ ఐలైనర్, ఎందుకంటే ఇది జెల్ ఏమవుతుందంటే డ్రై అయిపోతుంది కొన్ని రోజులకి. సో యూస్ చేయడం కష్టమవుతుంది అనమాట. సో నెక్స్ట్ స్టెప్ మస్కారా. యాజ్ యూ ఆల్రెడీ నో, నాకు LOREAL లాష్ ప్యారడైజ్ మస్కారా చాలా ఇష్టం. దిస్ ఈస్ ద బెస్ట్ డ్రగ్ స్టోర్ మస్కారా అవైలబుల్. ఇంత మంచి వాల్యూమ్ ఏ డ్రగ్ స్టోర్ మస్కారా ఇవ్వదు. సో ఐ వుడ్ హైలీ రికమెండ్ దిస్ వన్. నెక్స్ట్ ఐబ్రో పెన్సిల్ అనమాట. ఇది పెన్నా ఏమంటారో దీన్ని తెలీదు, బట్ ఓకే లెట్స్ కాల్ ఇట్ ఐబ్రో ఎన్హాన్సర్. సో జనరల్గా నాకు ఐబ్రో ఎన్హాన్సింగ్ అంతగా ఎక్కువగా చేయడం నచ్చదు, బట్ చేసామా లేదా అన్నట్టు చేస్తున్నాను ఇక్కడ. తర్వాత బ్రాంజింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ ప్యాలెట్ కొన్నాను కానీ ఒక్కసారి కూడా యూస్ చేయలేదు. దాని ఎక్స్పైరీ డేట్ 6 monthsలో అయిపోతుంది. సో బాధేసి యూస్ చేస్తున్నాను. సో బ్రాంజింగ్ అనమాట ఇది. నెక్స్ట్ ఒక రెడ్ లిప్స్టిక్ తీసుకుంటున్నాను.
ఇలాంటివి చాలా రేర్గా జరుగుతాయి. జనరల్గా నేను రెడ్ లిప్స్టిక్ ఎక్కువగా అప్లై చేయను, ఎందుకంటే ఐ కైండ్ ఆఫ్ ఫీల్ దట్ ఇట్ గ్రాబ్స్ ద అటెన్షన్. జనరల్గా అయితే న్యూడ్ కలర్సే ప్రిఫర్ చేస్తాను. ఇప్పుడైతే ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అని చెప్పి రెడ్ లిప్స్టిక్ అప్లై చేస్తున్నాను అనమాట. సో ఇది స్మాష్ బాక్స్ మ్యాట్ రెడ్ లిప్స్టిక్ అనమాట. దీని షేడ్ పేరు బావ్స్. సో ఇది ఓవరాల్గా డ్యూయీ లుక్ కాబట్టి కొంచెం లిప్ కూడా గ్లాసీగా ఉంటే బెస్ట్ అనిపించింది. సో నేను లిప్ గ్లాస్ కూడా లైట్గా అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ బ్లష్ అనమాట. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే లిప్స్టిక్ కొంచెం వెట్గా ఉంటుంది కదా, అదే తీసుకొని చీక్స్ మీద అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ స్టెప్ హైలైటర్ అనమాట. మీకు ఇది ఆప్షనల్, మీకు టైం ఉంటే చేయండి, లేదంటే లేదు. నాకు చాలా రోజుల తర్వాత టైం దొరికింది, సో ప్రశాంతంగా ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్నాను. సో హైలైటింగ్ గురించి తెలిసిందే కాబట్టి ఎక్కడ పడితే అక్కడ చేయొచ్చు, బట్ మోస్ట్లీ నోస్ అండ్ చీక్ బోన్స్ దగ్గర అండ్ ఐ షాడో స్టార్టింగ్లో అప్లై చేస్తే లుక్ బాగుంటుంది. సో ఈ కాజల్ కే అనే కంపెనీ నుండి తీసుకున్నాను. అది క్యాట్రినా కైఫ్ లాంచ్ చేసిన బ్రాండ్ అనమాట. క్వాలిటీ చాలా బాగుంది. సో ఫైనల్గా సెట్ చేయడానికి కూడా నేను సేమ్ సెట్టింగ్ స్ప్రే యూస్ చేస్తున్నాను, మ్యాక్ ప్రెప్ అండ్ ప్రైమ్. సో డ్రెస్ చేంజ్ చేసేసుకుంటే ఫైనల్ లుక్ ఇలా ఉందన్నమాట. సో మీకు ఈ లుక్ నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐ కెన్ అండర్స్టాండ్ చాలా గ్యాప్ వచ్చేసింది, బట్ నాకు ఎగ్జామ్స్ అయ్యాయి అనమాట. సో ఏదో పెట్టాలి కాబట్టి పెట్టడం నాకు నచ్చదు. సో ఏం చేసినా ఇంట్రెస్ట్గా చేయాలి. సో ప్రశాంతంగా ఆ టెన్షన్ అంతా తగ్గాక చేద్దామని వెయిట్ చేశాను. So I'll see you with another amazing video. Until then, please be kind, take care and keep smiling. Bye.